భక్తులకు విజ్ఞప్తి చేయదలిచింది ఏంటంటే ఒక్క రాజమండ్రిలో పుష్కర ఘాట్ వద్ద కోటిలింగాల ఘాట్ వద్ద పుష్కర ఘాట్ వద్ద చేస్తేనే పుణ్య ఫలితం దక్కదు, మిగతా అన్ని చోట్ల చేస్తే అదే ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతున్నారు. అందుకని భక్తులకు విజ్ఞప్తి చేయదలిచింది ఏంటంటే మిగతా ప్రాంతాలు రాజమండ్రిలో చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు అందుబాటులో ఉన్నాయి. అటు జాతీయ రహదారిలో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బయలుదేరే పుష్కర యాత్రికుల కోసం విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు కానీ అధికారులు కానీ. ఎక్కడ స్నానం చేసినా అదే పుణ్య ఫలితం దక్కుతుంది. అటు రావులపాలెం, సిద్ధాంతం, నరసాపురం, కొవ్వూరు ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు వినియోగించుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. నరసాపురంలో భక్తుల తాకిడి ఏ విధంగా కొనసాగుతుందో మా ప్రతినిధి రవిచంద్ర ఇప్పుడు ప్రత్యక్షంగా అందిస్తారు. 5వ రోజు గోదారమ్మ తీరం భక్తులతో కిటకిటలాడుతోంది. 5వ రోజు పుష్కరాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఇటు నరసాపురం ప్రాంతంలోని అన్ని ఘాట్లకు రావడంతో అన్ని ఘాట్లు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం నరసాపురంలోని అత్యంత ఎక్కువగా రద్దీ ఉండేటువంటి ఈ వలందర్ ఘాట్లో ఉన్నాం. మొత్తం ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులు గోదావరమ్మ చెంత పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా వచ్చి వారంతా జల్లు స్నానాలు అలాగే గోదావరిలో దిగి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ మొత్తం అన్ని ఘాట్లు కూడా రద్దీగా ఉన్నాయి. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేరకు వాహనాల రద్దీ కూడా పెరిగింది. వచ్చిన భక్తులు వచ్చినట్టుగా స్నానాలు చేయించి తిరిగి వారిని పంపించడంతో ఎటువంటి తోపులాట్లు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ భక్తులకు ఎదురవ్వట్లేదు. 5వ రోజు అదే ప్రవాహం జల ప్రవాహం చెంతకు జన ప్రవాహం తరలి వస్తోంది. ఏ మాత్రం కూడా రద్దీ తగ్గలేకపోగా మరింత పెరిగింది. ఇవాళ రేపు కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. అందుకు తగ్గట్టుగా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఇటు జల్లు స్నానాల కింద త్వరగా స్నానాలు ముగించుకొని భక్తులు పంపించేందుకు ఎక్కువ మందిని ఇటు జల్లు స్నానాలకి ఏర్పాటు చేసినటువంటి జల్లు స్నానాల కింద దగ్గరికి పంపిస్తున్నారు. భక్తులు కూడా మహిళా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఈ జల్లు స్నానాల కింద చేయడానికి ఆసక్తి చూపెడుతున్నారు. ఇక్కడి నుంచి వాళ్ళంతా కూడా సమీపంలో ఉన్నటువంటి ఆలయాలు మొత్తం నరసాపురంలో ఉన్నటువంటి అన్ని ఘాట్ల దగ్గర కూడా ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆలయం దగ్గరికి వెళ్ళడం, గోదావరిలో స్నానం చేసి ఆలయాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుని దేవతను దర్శించుకోవడం వస్తుంది. ఇక ఇటు ఎడం వైపున చూస్తే కూడా మొత్తం జన ప్రవాహం బారులు తీరింది. వచ్చిన వాళ్ళు వస్తున్నారు. అంటే గోదావరిలో పుష్కర స్నానం చేసేందుకు ఎప్పుడెప్పుడు పుష్కర స్నానం చేద్దామా, ఎప్పుడెప్పుడు గోదావరమ్మ తల్లికి ప్రణమిల్లి నమస్కరిద్దామా అన్న ఆతుత ఉత్సాహం భక్తుల్లో కనబడుతుంది. వాళ్ళంతా కూడా జనం బారులు తీరి గోదావరి తీరం వైపు నడిచి వస్తున్నారు. అలాగే ఎవరైతే స్నానాలు ముగించుకున్న వాళ్ళు కూడా ఒక క్రమ పద్ధతిలో తిరిగి తమ ఇళ్లకు బయలుదేరుతున్నారు గోదావరిలో పుష్కర స్నానాలు చేసి. ఇక ఇటువైపు కూడా మొత్తం జన ప్రవాహం దాదాపు కిలోమీటర్ పైన కూడా బారులు తీరింది. వాహనాలని చాలా దూరంగానే ఆపేస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉండడంతో మొత్తం చాలా దూరంలోనే వాహనాలు నిలిపివేస్తున్నారు. జన ప్రవాహం మొత్తం ఉదయం నుంచి కూడా ఇదే ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా శనివారం రేపు ఆదివారం ఈ 2 రోజులు కూడా ఇదే రద్దీ కొనసాగుతుందన్న అంచనాతో అధికారులు ముందస్తుగానే ఏర్పాటు చేశారు. కొండాలమ్మ ఘాటు అలాగే లలితాంబ ఘాటు, అమరేశ్వర ఘాటు, వలందర్ ఘాటు ఈ ఘాట్లన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి చెప్పాలి. మాధవపాలెం ఘాటు ఏదైతే నరసాపురం చివరిలో ఉన్నటువంటి మాధవాయిపాలెం ఘాటు, పొన్నపల్లి ఘాటు ఈ వీటిల్లో కూడా నందమూరి ఘాటు వీటిల్లో కూడా భక్తుల రద్దీ అధికంగా కనబడుతోంది. మొత్తం కుటుంబ సమేతంగా వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇదే ఒక ఉత్సాహం, ఎప్పుడెప్పుడు స్నానాలు చేద్దామా అన్న ఉత్సాహం జనాల్లో ప్రజల్లో కనబడుతోంది. రాత్రి 10 గంటల వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. రేపు ఎల్లుండి కూడా రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, నరసాపురం. ధన్యవాదాలు రవిచంద్ర.